వెల్కమ్ టు మీకోసం. ఈరోజు నన్ను ఫిష్ ఫ్రై చేయమని ఒక మెయిల్ వచ్చిందండి. సో నేను ఫిష్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మరి ఆ మెయిల్ ఎవరు రాశారు, ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఈ వాటర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనకి ఈ మెయిల్ కళ్యాణి గారు రాస్తున్నారు. హాయ్ మీకోసం. హలో స్వప్న గారు. హలో అండి, నేను కళ్యాణి బంజారా హిల్స్ నుండి రాస్తున్నాను. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళది వైజాగ్. అక్కడ ఉండేప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కుదరడం లేదు. అకేషనల్గా తెచ్చుకుంటాం. ఈ సండే వెరైటీగా పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఆ రెసిపీని చూపించండి అని అడుగుతున్నారు కళ్యాణి గారు. కళ్యాణి గారు, మీరు ఫిష్ని అంతగా మిస్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను రెసిపీ చూపిస్తాను. మీరు ఇంట్లో రెగ్యులర్గా ఫిష్ ఫ్రై చేసుకొని తినండి. మీరు అడిగినట్టుగానే పాంఫ్రెట్ ఫిష్ నేను తెచ్చి పెట్టుకున్నాను. ఈ పాంఫ్రెట్ ఫిష్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫిష్నే మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. సో ముందుగా తెచ్చుకొని ఇక్కడ తల దగ్గర నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. వెనకాల తోక కూడా, సైడ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం కళ్యాణి గారు. ఫస్ట్ ఫిష్ని మనం ఫస్ట్ చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని ఒక చిన్న నైఫ్ తీసుకొని జాగ్రత్తగా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. మనం ఇలా ఘాటు పెట్టుకునేటప్పుడు కళ్యాణి గారు లోపల ఉన్న బోన్ ఉంటుంది కదా, దానికి తగలాలి. అలాగే రెండో వైపు. ఇలా దీనికి కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఘాటు పెట్టుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అండ్ పసుపు కావాలి మనకి. ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసుకుందాం. ప్లేట్లో ఫస్ట్ నిమ్మరసం వేసుకొని అలాగే పసుపు. ఈ రెండింటిని ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. పసుపు, నిమ్మరసం రెండు కలిపిన తర్వాత ఇందులో ఉప్పు. ఈ మూడింటిని ఒకసారి కలిపి ఫిష్కి చక్కగా పట్టించాలి. కళ్యాణి గారు చక్కగా పసుపు, ఉప్పు, నిమ్మరసం లోపలికి అంటుకునేలాగా పట్టించాలి. ఈ ప్లేట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటాం. ఈ ప్యాన్లో కొన్ని ధనియాలు, వాము, మిరియాలు, ఈ మూడింటిని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఈలోపు మనం చిన్న మిక్సీ జార్ తెచ్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీలో వేసేసుకుందాం. ఈ మసాలాలు కొంచెమే ఉన్నాయి కాబట్టి మిక్సీ అవ్వదు. అందుకే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనం. అలాగే కారం కూడా ఇందులోనే వేసేసుకుందాం. మిక్సీ అవ్వడానికి కొంచెం ఆ స్ట్రెంత్ వస్తుంది. చేప కదా, కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫిష్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం, ఈజీ అవుతుంది పని.
పౌడర్ చేసుకున్న మసాలా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే ఉండాలి. అలాగే గుడ్డు. కళ్యాణి గారు ఎగ్ వేసుకుంటేనే మనం చేస్తున్న ఈ కోటింగ్ ఫిష్కి చక్కగా పట్టుకుంటుంది. లేకపోతే మనం తీసుకున్న ఈ పాంఫ్రెట్ ఫిష్ ఉంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ కోటింగ్ అంతా ఆయిల్లో వేయగానే వచ్చేస్తుంది. కాబట్టి ఎగ్ వేసుకుంటేనే ఆ కోటింగ్ చక్కగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు గుడ్డు కూడా వేసుకున్న తర్వాత సరే కలుపుకుందాం. పసుపు ఆల్రెడీ మనం చేపకి పట్టించేసాం కాబట్టి ఇందులో పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. సరే చేతితో కలిపేద్దాం. అలాగే ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 చుక్కల నీళ్లు వేసుకుందాం. మరి థిక్గా అయిపోయింది పేస్ట్. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, 2 ఫిష్లే కదా మనం చేస్తుంది. చక్కగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ మసాలాది. చేపని తీసుకొని మసాలాని లోపల కూడా అంటుకునేలాగా చక్కగా పట్టించుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. పొట్టలోకి కూడా మసాలా పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఫిష్ తీసుకొని దీనికి కూడా చక్కగా మసాలా పట్టిద్దాం. ఎగ్ వేసాం కదా, కొంచెం మసాలాని ఇలా పైన ఉంచి ఆయిల్లో వేయగానే గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఇలా కొంచెం మసాలా పైన ఉండేలాగానే చూసుకోవాలి. ప్యాన్ వేడిగా అయింది, నూనె కూడా పోసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఫిష్ని ప్యాన్లో పెట్టేద్దాం. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒక సైడ్ ఫిష్ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం నిదానంగా ఇలా తిప్పుకొని ఇలా వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. సో ఫిష్ని మనం ప్లేట్లో పెట్టుకోవడానికి నేను ప్లేటింగ్ కోసం అన్నీ రెడీ చేసుకుంటాను. ఈలోపు రెండో సైడ్ కూడా ఫిష్ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫిష్ ఫ్రైని ఇలా అరటాకులో పెట్టిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫిష్ పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఉంటే బాగుంటుంది. సో ఉల్లిపాయల్ని ఫస్ట్ నిమ్మకాయని కాసేపు పక్కన పెట్టుకొని, ఉల్లిపాయలని ఇలా డైరెక్ట్గా పెట్టకుండా కొంచెం వాష్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ పోతుంది. దానిపైన నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. ఈ చిన్న నిమ్మకాయ రసంని ఇలా ఉల్లిపాయ పైన పిండేసుకొని కొంచెం పైనుండి కారం, అలాగే కాస్తంత ఉప్పు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫిష్ చక్కగా ఫ్రై అయిపోయింది. పైన ఇలా 2 నిమ్మకాయలు పెడితే చూడడానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫిష్ ఫ్రై తినడానికి వైజాగ్ వరకు వెళ్ళాలా? అవసరం లేదు కదా, హైదరాబాద్లోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి చిన్న రికాప్ చూడండి. పాంఫ్రెట్ ఫ్రై ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో నిమ్మరసం, పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఫిష్కి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, వాము, మిరియాలు వేసి వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దానికి సరిపడా ఉప్పు, కారం వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, సరిపడా
నీళ్లు పోసి కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని అందులో మనం ముందుగానే మసాలా పట్టించి పెట్టుకున్న ఫిష్ పెట్టి మసాలాని బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగానే మసాలా పట్టించుకున్న ఫిష్ ని వేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై రెడీ. కళ్యాణి గారు అడిగినట్టు పాంఫ్రెట్ ఫిష్ మనం ఫ్రై చేసాం కదా, దీన్ని చెందువ చేప అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చి నేను చూపించిన రెసిపీని ట్రై చేయండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనకి నెక్స్ట్ లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారో చూద్దాం. ఇప్పుడు మనకి వచ్చిన లెటర్ ఎవరు రాశారో చూద్దాం. మనకి లెటర్ శృతి రాశారు, ఖమ్మం నుండి రాశారు. ఏం రాశారో చూద్దాం. నమస్తే మీకోసం, నా పేరు శృతి భరద్వాజ్. హలో శృతి గారు, ఎలా ఉన్నారు? నేను కామెడీ షోస్లో జబర్దస్త్ అండ్ ఈటీవీ అభిరుచిలో మమ్మీస్ కిచెన్ బాగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను మీకోసం షో చూస్తున్నాను. మా పిల్లలు లంచ్ డిన్నర్ కన్నా చిరుతిళ్ళు ఎక్కువగా తింటారు. వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, మిల్క్ షేక్స్ చేయడం నేర్చుకున్నాను. ఈ మధ్య వాళ్ళు చాక్లెట్ బార్స్ చేయమని అడుగుతున్నారు. నా కోసం హోమ్ మేడ్ చాక్లెట్ బార్స్ ఎలా చేయాలో చూపించండి అని అడుగుతున్నారు శృతి, ఖమ్మం నుండి. శృతి గారు, ఫస్ట్ మీరు నా షోని చూస్తున్నందుకు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే లెటర్స్ రాయండి, నాకు మెయిల్స్ కూడా చేయండి. మరి మీ పిల్లల కోసం చాక్లెట్ బార్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్. ఫస్ట్ మనకి బటర్ కావాలి, వెన్న, అలాగే ఐసింగ్ షుగర్ పౌడర్ కూడా కావాలి. షుగర్ పౌడర్ ఎక్కడుంది? షుగర్ పౌడర్ ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఈ వెన్నెలో వేసేసుకుందాం. బటర్ క్రీమ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు శృతి గారు. ఇప్పుడు స్పూన్తో చక్కగా కలుపుకుందాం. బటర్ క్రీమ్ అంటే ఏం లేదండి, మనం క్రీమ్ బిస్కెట్స్ తింటాం కదా, దాని మధ్యలో మనకి క్రీమ్ తగులుతూ ఉంటుంది కదా వైట్ కలర్లో, అలాంటిదే అన్నమాట. ఇంకా కొంచెం షుగర్ పౌడర్ పడుతుంది ఇందులో. థిక్గా కలుపుకోవాలి. బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది శృతి గారు. ఇప్పుడు షుగర్ పౌడర్తో కూడా మనకి పని అయిపోయింది. షుగర్ కావాలి, దీన్ని అక్కడ పెట్టి షుగర్ తెచ్చుకుందాం. చక్కెర, మనం ఇప్పుడు క్యారమిల్ చేసుకోబోతున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని క్యారమిల్ చేసుకోవడానికి శృతి గారు ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. అయితే క్యారమిల్కి ఎప్పుడైనా సరే ఇలా కొంచెం నాన్ స్టిక్ ఉంటే బాగుంటుంది. కొంచెం వేడవ్వాలి. ప్యాన్ వేడిగా అయింది. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. మంట పెద్దగా పెట్టుకోవాలి. ఒక్కసారి క్యారమిల్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ముందు చక్కెర వేసిన వెంటనే కలపకూడదు. శృతి గారు, చక్కెర కరగడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఒకసారి ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ ఉంటే సమానంగా వస్తుంది, లేదంటే మధ్యలో మాడిపోతుంది. క్యారమిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మనం క్యారమిల్ సాస్ చేయబోతున్నాం. సో క్యారమిల్ అయ్యింది అని మనకు తెలియాలి అంటే లోపల ఉన్న క్రిస్టల్స్, ఆ షుగర్ ఉంది కదా, అది మొత్తం కరిగిపోయి క్లీన్గా అవ్వాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా, ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని క్యారమిల్ సాస్ అంటారు. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చాక్లెట్ తీసుకోవాలి. ఒక చాక్లెట్ బార్ తీసుకొని దీన్ని కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు చక్కెరతో పని అయిపోయింది, అక్కడ పెట్టేసుకుందాం. అయితే చాక్లెట్ని ఈ చాపింగ్ బోర్డ్ మీద కట్ చేసుకునే దానికన్నా సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి ఇవన్నీ కట్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ చాక్లెట్కి అంటుకోకుండా ఉండడానికి నేను చిన్నది సపరేట్ చాపింగ్ బోర్డ్ పెట్టుకున్నాను. దీనిపైన చాక్లెట్ని కట్ చేసుకున్నాను.
చాక్లెట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కాదు, ఎప్పుడైనా సరే చాక్లెట్ని డబల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకుంటే బర్న్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం నీళ్ళు చాలు. అవి వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో చాక్లెట్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కూడా పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. నీళ్లు వేడయ్యేలోపు మనం మరమరాలు కూడా తెచ్చుకుందాం. ఈ చాక్లెట్ బార్లో మనం మరమరాలు వేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇన్ని సరిపోతాయి. దీన్ని మళ్ళీ వెనకాల పెట్టేసుకుందాం. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్ని జస్ట్ సాస్ పాన్ పైన పెట్టేసి రబ్బర్ స్పాచ్లా తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. శృతి గారు, చాక్లెట్ కరగడం స్టార్ట్ అయింది కదా, కొంచెం కరిగితే సరిపోతుంది. బౌల్ వేడికే మళ్ళీ మిగతాది కూడా కరిగిపోతుంది. ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టకూడదు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ని మనం బయటికి తీసేద్దాం. ఒక్కసారి బాగా మిక్స్ చేస్తే ఇంకా ఎక్కడైనా చాక్లెట్ గట్టిగా ఉంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఈ మరమరాలు ఉన్నాయి కదా, అందులో వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ కలుపుకున్న మరమరాలు, అలాగే బటర్ క్రీమ్, ఇంకా క్యారమెల్ సాస్ ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులో బటర్ క్రీమ్ ఫస్ట్ వేసేసుకోవాలి. కింద చిన్నగా ఫస్ట్ కట్ చేసుకుందాం. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఇంకొక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులో క్యారమెల్ సాస్ వేసుకుందాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది ఇది క్యారమెల్ సాస్. ఇప్పుడు మనం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడు మటుకి పైపింగ్ బ్యాగ్లో వేయొద్దు శృతి గారు, పైపింగ్ బ్యాగ్ కాలిపోతుంది. చాలా వేడిగా ఉంటుంది క్యారమెల్ ఎప్పుడు కూడా. దీన్ని కూడా కింద కొంచెం కట్ చేసుకుందాం. రెండు పైపింగ్ బ్యాగులు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మరమరాలు కలుపుకున్న చాక్లెట్ని ఒక ట్రే తీసుకొని అందులో వేసేసుకుందాం. ఫస్ట్ సగం వేసుకొని కిందకి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి సెట్ చేసిన తర్వాత మధ్యలో గీతలాగా పెట్టుకుందాం. ఇందులో మనకి 3 చాక్లెట్ బార్లు వస్తాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బటర్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్ తీసుకొని మనం చేసుకున్న లైన్స్లో వేసుకోవాలి. తర్వాత క్యారమెల్ పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ క్రీమ్ వేసుకుందాం.
మళ్ళీ ఇందాక మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ మిగిలింది దీనిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు క్యారమిల్ సాస్ని మనం అడ్డంగా వేసుకున్నాం. ఇందాక నిలువలో పోసుకున్నాం కదా. చాక్లెట్ కలుపుకున్న మురుమురాలని మళ్ళీ దీనిపై నుండి వేసేద్దాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి శృతి గారు ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరొక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఈలోపు ఇది ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని వచ్చేసాను. చాక్లెట్ బార్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. జస్ట్ కట్ చేసుకోవాలి శృతి గారు. ఇలా రివర్స్ చేసుకొని నైఫ్ తీసుకొని ఫస్ట్ మనం మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 3 కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ప్లేటింగ్ చేసుకుందాం. వీటిని మనం ఏ ప్లేట్లో పెట్టుకుందాం? వైట్ కలర్లో ఉంటే చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇందులో పెట్టేసుకుందాం. ఇంకా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను ఈ బౌల్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేసుకుంటా. శృతి గారు అడిగినట్టు చాక్లెట్ బార్స్, అలాగే కళ్యాణి గారి కోసం చేసిన పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. శృతి గారు, మీ పిల్లలు చిరుతిండ్లు ఎక్కువ తింటారని చెప్తున్నారు కదా, మీరు అస్సలు చిరాకు పడకుండా చాలా ఓపికగా వాళ్ళకి డిఫరెంట్ రెసిపీస్ అన్నీ చేసి పెడుతున్నా అన్నారు కదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. హోమ్ మేడ్ చాక్లెట్ బార్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో వెన్న, ఐసింగ్ షుగర్ వేసి బాగా కలుపుకొని బటర్ క్రీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ ని బాగా వేడి చేసుకొని పంచదార వేసి క్యారమిల్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని క్యారమిల్ సాస్ రెడీ చేసుకోవాలి. దాన్ని కూడా చల్లగా అయిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకొని నీళ్ళని మరగబెట్టుకొని మరుగుతున్న నీటి పైన ఒక గ్లాస్ బౌల్ పెట్టి కట్ చేసుకున్న చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. అలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని మరమరాలలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో ముందుగానే కలిపి పెట్టుకున్న మరమరాల మిశ్రమం వేసి మధ్యలో లైన్స్ పెట్టుకొని ఆ తర్వాత ముందుగానే పైపింగ్ బ్యాగ్ లో వేసుకున్న బటర్ క్రీమ్ తో పైపింగ్ చేసుకుని తర్వాత క్యారమిల్ తో పైపింగ్ చేసుకుని దానిపై నుండి మెల్ట్ చేసుకున్న చాక్లెట్ వేసుకొని దానిపైన క్యారమిల్ సాస్ తో బటర్ క్రీమ్ తో లైన్ చేసుకొని పైనుండి మురుమురాల మిశ్రమం వేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని కట్ చేసుకుంటే చాక్లెట్ బార్స్ రెడీ. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే చాలా సింపుల్ అండి. నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. శృతి ఇంకా కళ్యాణి గారు ఇద్దరు నాకు మెయిల్ చేశారు, అలాగే ఉత్తరం రాశారు. మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను మీకోసంలో.